హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతోని షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. సో దట్ నాకు తెలుస్తుంది నా వీడియో ఎంతవరకు వెళ్తుందో అనేది. అంతేకాదు మీ పేర్లు కూడా మెన్షన్ చేయండి. సో దట్ నేను ప్రతి ఒక్కరి పేరు కూడా మన ఛానల్లోని ఆఖరిన అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సరేనా? ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సోనాలి అజయ్తోనే ఇలా మాట్లాడుతుంది. అజయ్, నీ లైఫ్లోని నేను ఒక్కదానేనా అని అడుగుతుంది. నువ్వు ఒక్కదానివే అంటూ తన భుజం మీద అయితే చేయేశాడు. చేతి ముందు అంటూ ముందుకైతే 2 అడుగులేసింది. ఏంటి సోనాలి, చేయి కూడా వేయనివ్వా? నువ్వే నా లైఫ్లోని, ఇంకెవరూ లేరు అని అంటున్నాడు. సరే సరే, ఇంకేంటి విషయాలు అంటూ ఇద్దరు రోడ్ మీద అయితే నడుచుకొని వెళ్తున్నారు. అప్పటికి సమయం 11 అయితే అవుతుంది. సోనాలి ఇక్కడైతే ఒక ఉద్యోగం చేస్తుంది. అందుకనే మరి తను విచ్చలవిడిగానైతే ఉంది. ఇంట్లోని అడిగేవాళ్ళు లేరు. మరి కొత్తగా పరిచయమైన జై ఎలాంటివాడు ఏంటి అనేది కూడా తెలియదు. కేవలం తను చెప్తున్న మాటలు మాత్రమే వింటుంది. జై అయితే చాలా ఫ్లాట్ చేస్తున్నాడు. నేను చాలా మంచివాడిని, నేను నిన్నే ప్రేమిస్తున్నాను, ఇంకా నిన్ను తప్ప ఇంకెవ్వరిని చేసుకోను అని అంటున్నాడు. అంతేకాదు జై ఒక కన్స్ట్రక్షన్ మేనేజర్. జై కూడా సింగిల్గానే ఉంటున్నాడు ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని. మరి వాళ్ళ అమ్మ నాన్న ఊర్లోనైతే ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాడు. మరి తనకి ఇల్లున్నా కూడా మరొక ఇంటినైతే అద్దెకి తీసుకున్నాడు. అందులోని ఎప్పుడైనా తను వెళ్ళాలి అనేటప్పుడు క్లయింట్స్తో మీటింగ్ కానీ లేదంటే ఇంకేదైనా పార్టీ చేసుకోవాలన్నా ఈ ఇంటిని గెస్ట్ హౌస్ కింద అయితే వాడుకుంటూ ఉంటాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడాను జై అంటే పెద్దగా ఇష్టం లేదు. ఎందుకు అనంటే అలా ఎప్పుడో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు, న్యూసెన్స్ చేస్తూ ఉంటాడు అని. ఆ అపార్ట్మెంటు ప్రెసిడెంట్కి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడాను డబ్బులు బాగా ఇస్తూ ఉంటాడని జైని అసలు ఏమీ అన్నడు. మరి అలానే ఆ రోజు రాత్రి సోనాలి, నాకు ఒక రూమ్ ఉంది, అక్కడికి వెళ్దామా, కాసేపు మాట్లాడుకొని వెళ్దాం అని అంటున్నాడు. సోనాలి, ఎందుకు, అవసరం లేదు, కాసేపు ఉంటే నేనే వెళ్ళిపోతాను ఇంటికి, ఇంకా లేట్ అవుతుంది, మా అపార్ట్మెంట్స్ వాళ్ళు ఊరుకోరు ఇంత లేట్గా వెళ్తే అని అంటుంది. బయటనే కదా తీసుకున్నాం, వాళ్ళు పెత్తనం ఏంటి అని అంటున్నాడు. అమ్మో, అక్కడ ఒక అంకుల్ ఉన్నారు. అంకుల్ వాళ్ళు నాన్న వాళ్ళకి తెలుసు నేను లేట్గా వెళ్తే నాన్నకి కంప్లైంట్ చేస్తారు, అందుకనే అని అంటుంది. మరేం పర్వాలేదు, నేను మీ అల్లుడితోనే వెళ్ళానని ధైర్యంగా చెప్పు అని అంటున్నాడు. అలా ఏం కుదరదు, నేను వెళ్ళాలి బాబు అని అంటుంది. సరే, మరి నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. అదేంటి అనంటే మా అమ్మ నాన్న నిన్నే ఊరి నుంచి వచ్చారు, ఆ ఇంట్లోనే ఉంటున్నారు. నిన్ను చూస్తానన్నారు, తీసుకువస్తాను, అమ్మ ఒప్పుకుంటే అన్నాను. సర్లే, నువ్వు ఒప్పుకోలేదని చెప్పేస్తాను అని అంటున్నాడు. చాచా, అలా ఏం లేదు, మీ అమ్మగారు నాన్నగారిని కలవాలంటే దానిలో తప్పేముంది, పద పద వెళ్దాం, కానీ నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్తుంది. సరే సరే, ఎందుకంత కంగారు పడుతున్నావు, నా కారు ఉంది కదా, నా కారులో వెళ్ళిపోదాంలే, నిన్ను నేను డ్రాప్ చేస్తానుగా అంటూ తనైతే తీసుకువెళ్తూ మరొక వేలోనైతే తీసుకువెళ్ళాడు. ఒక్క నిమిషం, నాన్నగారికి మెడిసిన్స్ కొనాలి అంటూ ఆ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ కొనుక్కొని పక్కనున్న కిరాణా షాప్కి వెళ్ళి ఒక డ్రింక్ బాటిల్ అయితే కొన్నాడు. తను కారు ఎక్కే సమయంలోని వెనక్కి తిరిగి కారు అయితే ఎక్కాడు. ఇదిగో డ్రింక్ తాగు అని డ్రింక్ అయితే ఇస్తున్నాడు. ఎందుకు, ఇంటికి వెళ్తాం కదా, అక్కడ అమ్మ నాన్నతో కలిసి తాగుతానులే, ఇప్పుడు నాకేం దాహం వేయట్లేదు అని అంటుంది సోనాలి. చాచా, అప్పుడు వరకు ఆగుతావా, అప్పుడు మా అమ్మ ఇంకేదైనా చేసి పెడుతుందిలే, ఈలోగా డ్రింక్ తాగు అంటూ డ్రింక్ అయితే ఇచ్చాడు. సరేనంటూ సోనాలి అయితే డ్రింక్ తాగింది. తాగి పక్కన అయితే పెట్టేసింది.
తొందరగా కార్ని వాళ్ళ అపార్ట్మెంట్స్ వైపు అయితే తీసుకువెళ్ళాడు. పైకి వెళ్ళేసరికి సోనాలికి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించాయి. తలుపు తీశాడో లేదో లోపలికి వెళ్ళిన సోనాలికి చీకటిగా కనిపించింది. ఇదేంటి, మీ అమ్మ వాళ్ళు ఏరి? ఇల్లంతా ఇంత చీకటిగా ఉందేంటి అనేసరికి రూమ్ లోపలికి వచ్చి తలుపు అయితే వేసేశాడు. సోనాలి ఏం జరుగుతుంది అని వెనక్కి తిరిగి అడిగేలోప లైట్లు వేసి, ఏం లేదు సోనాలి, నువ్వు నార్మల్గా చెప్తే ఇక్కడికి రావని నేనే ఇలా ప్లాన్ వేసి తీసుకొచ్చా అని కుటిలంగా నవ్వుతూ మాట్లాడుతూ తన దగ్గరికి అయితే వస్తున్నాడు. ఛీ, నువ్వు ఇలాంటి వాడివా, నేను ఇంటికి వెళ్ళిపోవాలి అంటూ తల తిరుగుతున్న సోనాలి కిందనైతే పడిపోయింది. అంతే, సోనాలిని చూస్తూ అతి క్రూరంగా నవ్వుతూ తన దగ్గర కూర్చొని తన బ్యాక్ పాకెట్లో ఉన్న మందు బాటిల్ని తీసి అదైతే తాగుతున్నాడు. సోనాలిని అలానే చూస్తున్నాడు. ఇంకా తలుపులన్నీ తాళాలు వేసేసి తను వేరొక రూమ్లోకి వెళ్ళి అలానే నిద్రపోయాడు. ఎంతసేపు అవుతుందో తెలీదు. సోనాలికి మెలకువ అయితే రాలేదు. మరో గదిలో పూర్తిగాను మత్తులోకి జారుకున్న అజయ్ కూడా పడుకున్నాడు. కొంత సమయం గడిచింది. ఈలోగా అజయ్కి అయితే తెలివి వచ్చింది. తన రూమ్లోని ఎవరో నడుస్తున్నట్టుగానైతే అనిపించింది. అజయ్ నిద్రమత్తులోని ఉండి కళ్ళని రబ్ చేసుకుంటూ చూస్తున్నాడు. తెల్లటి బట్టలు వేసుకున్న ఒక ఆకారం అటు ఇటు నడుస్తూ తన చుట్టే తిరుగుతున్నట్టుగా అనిపించింది. కళ్ళు గట్టిగా నులుపుకొని ఎవరని చూసేసరికి అక్కడ ఒక భయంకరమైన రూపం అయితే కనబడుతుంది. అతి దారుణంగా తన ఒంటి నిండా కత్తి ఘాట్లతోని ఒక అమ్మాయి అయితే కనిపిస్తూ తనకాసి చూస్తూ నవ్వుతుంది. ఆ అమ్మాయిని చూడగానే షాక్తోని గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు. అంతే, అక్కడ అమ్మాయి అయితే కనిపించట్లేదు. ఈలోగా ఆ అరుపుకి సోనాలికి అయితే తెలివొచ్చింది. అనుకుంటూ తల పట్టుకొని తలనొప్పితోని లేచి కూర్చుంది. ఎక్కడున్నాను నేను అని. అంతే, తనకి ఒక్కసారిగా ఏం జరిగిందో పూర్తిగా తనకైతే అర్థమైపోయింది. భయంతో సోనాలి బయటకు వెళ్ళడానికి పలు విధాలా ప్రయత్నిస్తుంది. కానీ తలుపులు తాళాలు వేసేసి అవి ఎక్కడో పెట్టేశాడు. మరి చుట్టూ అంతా చూస్తే చీకటిగానైతే ఉంది. మరొక రూమ్లోని వాడు పడుకున్నాడు కాబట్టి అక్కడ లైట్ వెలుగుతూ కనిపించింది. తను గబగబా తన ఫోన్ అయితే చూస్తుంది. తన ఫోను తన దగ్గర అయితే లేదు. ఎక్కడుంది అని వెతుకుతున్న సందర్భంలోని వాడు లేచి బయటకైతే వచ్చాడు. అజయ్ని చూడగానే భయపడిపోతూ, అజయ్, నీకు ఇప్పుడే చెప్తున్నాను, నా దగ్గరికి రావద్దు, వచ్చావా నిన్ను చంపేస్తాను అని అంటుంది. ఇలాంటి మాటలు చాలామంది అన్నారు కానీ రారా అని అంటున్నాడు. దగ్గరికైతే వెళ్తున్నాడు. ఒక్కసారిగా అజయ్ని పట్టుకొని గట్టిగానైతే తన్నేసింది. అంతే, అజయ్ కుప్ప కూలిపోయాడు. ఏంటే అంటూ పిచ్చి పిచ్చిగా తిడుతున్నాడు. ఆ తిట్లు భరించలేక తన్ని కోపంలోని ఇంకా శుభ్రంగా చితకబాదింది. అంతే, మూలకు వెళ్ళి కూర్చున్నాడు. బాధతోని విలవిల్లాడిపోతూ, నువ్వు బయటికి వెళ్ళలేవు, నేను పంపించనుగా, ఇక్కడే నిన్ను కూడా అంటూ అలా ఆగిపోయాడు. ఏంటంటున్నావు? ఎంతమందిని ఇలా చేసావు అంటూ కోపంతోని మళ్ళీ సోనాలి అయితే తన దగ్గరికి వస్తుంది. ఈలోగా అలానే జరుక్కుంటూ ఒక దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ ఉన్న కారాన్ని తీసి సోనాలి కంట్లోనైతే కొట్టేశాడు. అంతే, సోనాలి మంటతోని గావు కేకలు పెడుతుంది. తన నోటిని కుక్కేసి లోపలికైతే తీసుకువెళ్ళి చెయ్యాల్సిందంతా చేస్తున్నాడు. ఇంక ఈలోగా సోనాలికి ఎవరో వచ్చి తన్ని గట్టిగా పట్టుకున్నట్టుగా అయితే అయ్యింది. అంతే, సోనాలి మొహంలోని ఇప్పుడు దృష్టి అయితే కనబడుతుంది. భయంతో గట్టిగా అరుస్తూ నన్నేం చేయొద్దు అంటూ దూరంగానైతే వెళ్తున్నాడు. ఆ సమయంలోని దృష్టి తనకాసే చూసుకుంటూ నవ్వుకుంటూ దగ్గరికి అయితే వెళ్తుంది. భయపడిపోతూ ఒక మూలనైతే వెళ్ళి కూర్చున్నాడు. అక్కడికి వచ్చి తన మెడను పట్టుకొని పైకైతే ఎత్తేసింది. అంతే, వెలువెల్లి ఆడిపోతున్నాడు. వదలమని ఎంతగానో ప్రాధాయపడుతున్నాడు. కానీ దృష్టి మటుకు వదలకుండా తను అలాగే గట్టిగా పట్టుకొని మీదకైతే ఎత్తేసింది. అంతే, నన్ను చంపొద్దు దృష్టి, ప్లీజ్, నేను ఇంకెప్పుడు ఇలా చేయను, ఇంకెవరిని ఇలా చేయను అని అంటున్నాడు. ఈలోగా సోనాలి ఒంటి మీద కత్తిఘాట్లయితే పడ్డాయి. దానంతటా అదే కత్తిఘాట్లు పడి దాంట్లో నుంచి రక్తం అయితే వస్తుంది. సోనాలి కళ్ళు ఎర్రగానైతే మారిపోయాయి. ఈలోగా గట్టిగా అరుస్తూ ఉంటే
పక్కింటి వాళ్ళకి ఆ అరుపులు అయితే వినిపించాయి. ఎందుకనంటే వాళ్ళ బెడ్రూము అక్కడే ఉంటుంది. ఏంటి వాడింట్లో నుంచి అరుపులు వినిపిస్తున్నాయి, వాడేమైనా వచ్చాడా ఏంటి అంటూ వాచ్మెన్కి చెప్పి వాళ్ళ ఇంట్లో నుంచి అరుపులు వినిపిస్తున్నాయనంటే అందరూ కూడా గుమ్ముగుడి ఆ డోర్ను అయితే పగలగొట్టి ఇంటి లోపలికి వస్తే ఇంటి లోపల బెడ్రూమ్లోని ఈ అరుపులు అయితే ఇంకా అలానే వినిపిస్తూ ఉన్నాయి. అంతే, అందరూ వెళ్ళి బెడ్రూమ్ తలుపులు అయితే పగలగొట్టారు. చూసేసరికి సోనాలి కిందన పడిపోయింది. తన మటుకు ఆయాసపడుతూ చెమటలు పట్టేసి ఓ మూలన అయితే కూర్చొని భయపడిపోతూ వణికిపోతూ కనిపించాడు. వీడే ఏదో చేసి ఉంటాడు, కావాలని ఇలా నాటకం ఆడుతున్నాడు అని నలుగురు 4 చేతులు అయితే వేశారు. మరి అజయ్ భయపడిపోతూ నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి, దృష్టి దృష్టి ప్లీజ్ నన్నేం చేయకు అంటూ పిచ్చెక్కిన వాళ్ళ మాట్లాడుతున్నాడు. ఈలోగా సోనాలి అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడాను జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. అంతేకాదు వాడు వస్తూ తెచ్చిన ఆ టాబ్లెట్స్ కూడాను అక్కడే ఉన్నాయి. మరి అవన్నీ కూడాను గ్యాదర్ చేసి పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చేశారు. పోలీసులు వెంటనే వచ్చారు. అసలు ఏం జరుగుతుంది, ఏమైంది అన్ని డీటెయిల్స్ కూడా తీసుకున్నాడు. ఇంకా కిడ్నాప్ కేసు నమోదు చేసి తను అక్కడి నుంచి అయితే తీసుకువెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడాను దృష్టి అంటూ తను అలానే కలవరిస్తున్నాడు. మరోపక్క పిచ్చెక్కిన వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు, భయపడిపోతున్నాడు. సార్, మీకేమైనా గుర్తుందా? 2 నెలల క్రితం దృష్టి అని ఒక అమ్మాయి మిస్ అయ్యింది. వాళ్ళ అమ్మ నాన్న కూడాను కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మనం ఎంత వెతికినా కూడా అమ్మాయి కనిపించలేదు. పైగా అమ్మాయి సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే మాయమయ్యాయి. కొంపతీసి ఆ దృష్టియేనా ఈ దృష్టి అని అంటున్నాడు. ఏమోరా, వీడిని 4 చితకబాస్తే అప్పుడు నిజాలు బయటకు వస్తాయి అంటూ వాడిని అయితే జీప్ ఎక్కించుకొని వెళ్ళిపోయారు. ఇక భయపడుతూ సోనాలి అయితే తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి తన అపార్ట్మెంట్స్కి అయితే వెళ్ళిపోయింది. తను చాలా బాధతోనైతే ఉంది. ఇంక ఇంటికి వచ్చి బ్యాగ్ ఒక పక్కన పడేసి స్నానానికని వెళ్ళింది. ఆ సమయంలోని స్నానం చేస్తూ ఉంటే ఎవరో అక్కడ బాత్రూంలోని ఓ మూల కూర్చొని ఏడుస్తున్నట్టుగానైతే వినబడుతుంది. తను తన కళ్ళకున్న సబ్బుని కడుక్కొని చుట్టూ అంతా చూసింది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. వెంటనే హఠాత్తుగా కరెంట్ అయితే పోతుంది. అంతే, భయంతో గబగబా నీళ్లు పోసుకుంటున్న సమయంలో మళ్ళీ అదే ఏడుపు. మూల కూర్చొని గట్టిగానైతే ఏడుస్తుంది. ఇంకా తను భయపడుతూనే వెనక్కి తిరిగి చూసేసరికి ఆ మూలన ఒక నల్లటి షాడో ఏదో కనిపిస్తూ ఉంది. సోనాలి భయంతోని గబుక్కుమని టవల్ తీసుకుంది. తన ఒంటిని చుట్టుకొని బయటికి అయితే వచ్చేసింది. భయపడిపోతుంది, ఎవరది అనుకుంటూ. ఇంకా తను వెంటనే తన నైట్ డ్రెస్ వేసుకొని పడుకోవడానికి అయితే వెళ్తుంది. కానీ తనకి నిద్ర పట్టట్లేదు. జరిగింది చాలా పెద్ద ఘోరం. సోనాలి త్రుటిలోనైతే తప్పించుకుంది, కానీ తను ఇంకా ఆ షాక్ నుంచి బయటపడలేకపోతుంది. వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి చెప్తామంటే మళ్ళీ తిన్నే తిడతారని భయపడుతుంది. మరో పక్క పోలీసులు కూడా తిన వెనక పడ్డారు. ఇప్పుడు మరి ఇవన్నీ ఆలోచిస్తూ నిద్రపోకుండా అటు ఇటు కదులుతుంది. కొంతసేపటికి తను నిద్రపోయే సమయానికి తన పక్కనే ఎవరో నడుచుకొని వచ్చి పడుకున్నట్టుగానైతే అనిపించింది. తన భయంతోనే వెనక్కి తిరిగి చూడాలనుకుంది. మళ్ళీ తన మనసు ఇలా చెప్తుంది, వద్దు, వెనక్కి తిరగొద్దు అని. కానీ తన మైండ్ మటుకు అక్కడ ఎవరూ లేరు, నువ్వే అంతా భ్రమ పడుతున్నావు, ఒకసారి తిరిగి చూస్తే నీ భ్రమ నిజమో కాదో తెలిసిపోతుందిగా అని చెప్తుంది. అయితే మరి భయంతోని మెల్లగానైతే వెనక్కి తిరిగి చూసింది. అంతే, వెనకాతల ఒక 17 ఏళ్ల అమ్మాయి పడుకొని ఉంది. అది కూడాను తన మొహం మీద కడుపులోని ఎవరో గుర్చేసినట్టు తను ఒక పాడైపోయిన డ్రెస్తోనైతే ఉంది. తన కాసే అలా చూస్తూ ఉంది. భయంతో కేకలు పెడుతూ లేచి కూర్చుంది సోనాలి. ఎవరు నువ్వు అంటూ వెనక్కి వెళ్తుంది. దగ్గరికి రాకు అంటూ తలుపు తీసుకొని బయటకైతే పరిగెట్టింది. తన ఇంట్లో ఉన్న దేవుడి గది వైపు అయితే పరిగెట్టింది. దేవుడి గది లోపలికి వెళ్ళి అక్కడే కూర్చొని భయపడిపోతూ దేవుడు బొట్టు పెట్టుకొని దేవుడు స్తోత్రాలన్నీ కూడా చదవడం మొదలుపెట్టింది. ఇంకా కొంతసేపటికి అలానే ఉండిపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. బయటకు వద్దామంటే భయంతో మళ్ళీ తను ఆలోచనలో పడింది. అమ్మో, అది బయట ఉంటుందేమో, వద్దులే అంటూ అక్కడే కూర్చునిపోయింది. అలానే తను నిద్రపోతుంది.
తెల్లవారు అయ్యేసరికి ఇంకా తనకి పూర్తిగా మెలకువ అయితే వస్తుంది. ధైర్యం చేసి ఇంకా బయటికి అయితే వస్తుంది. ఇంకా ఆ సమయంలోనే ఆ అమ్మాయి ఆత్మ అయితే కనిపించట్లేదు. సరేనని ఇంకా తను రెడీ అయితే అవుతుంది. తన ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి బయటికి వెళ్దాం అనుకునే సమయంలోనే కీస్ మర్చిపోతుంది. తన డ్రెస్సింగ్ టేబుల్ మీద కీస్ని ఎప్పుడు కూడా పెడుతుంది. మరి తెచ్చుకొని ఒక్కసారి అద్దంలోకి చూసేసరికి తన వెనకాతల ఎగురుతూ ఆ అమ్మాయి అయితే కనిపించింది. అంతే, భయంతో గట్టిగా అరుస్తూ బయటకు అయితే వచ్చేసింది. ఇంక చుట్టుపక్కల వాళ్ళు ఏమైందమ్మా అని వస్తే ఏం కాలేదు అని వాళ్ళకైతే చెప్పేసింది. కానీ భయపడుతుంది. అట్లనే తలుపు వేసేసి తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయింది. మరి వెళ్ళింది కానీ అదే ఆలోచన. ఈలోగా పోలీస్ నుంచి అయితే కాల్ వచ్చింది. ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి, మేము చెప్పిన కేసులన్నీ వీడి మీద బనాయించండి మేడం, వాడికి ప్రాపర్గాను శిక్ష అయితే పడుతుంది, అంతేకాదు కొంచెం ఎంక్వైరీ ఉంది, దానికోసం రావాలి అని పిలుస్తున్నారు. మరి ఏం ఎంక్వైరీ అయితే అర్థం కాలేదు. సరే వస్తానండి ఒక హాఫ్ అన్ అవర్లో అని చెప్పి ఆఫీస్లోని తను లీవ్ తీసుకొని అక్కడికైతే వెళ్ళింది. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులు ఎన్నో ఎంక్వైరీలు అయితే చేస్తున్నారు. మరి ఆ సమయంలోనే మీకు దృష్టి తెలుసా అని అడిగారు. దానికి సోనాలి నాకు తెలియదు సార్ అని అంటుంది. ఆ కేసు మాకు 2 months ముందు వచ్చిందమ్మా. యాక్చువల్గా వీడుంటున్న ఇంటి దగ్గరే ఆ అమ్మాయి లాస్ట్ లొకేషన్ అయితే చూపించింది మాకు. అందుకనే ఆ పరంగా కూడా ఎంక్వైరీ చేద్దామని స్టార్ట్ చేశాను. అంతేకాదు వీడి గురించి ఎంక్వైరీ చేస్తే మాకు చాలా విషయాలు తెలిసాయి. అసలు నీకెలా పరిచయం వీడు అని అడిగారు. ఆ సమయంలోని సోనాలి పాపం కళ్ళంట నీరు తిప్పుకొని, నేను ఒక కన్స్ట్రక్షన్ బేస్డ్ కంపెనీలోనైతే పని చేస్తున్నాను సార్. ఆ టైంలోని వీడు వచ్చి అక్కడ వాళ్ళతో మాట్లాడేటప్పుడు మా సార్ వాళ్ళు నన్నైతే అప్పచెప్పారు. వీడు మరీ ఇంత వెధవ అనుకోలేదు సార్ అంటూ రాత్రి జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది. ఇలానే చాలామందికి జరిగింది. అందుకనే వీడిని ప్రాపర్గా మనం ఎంక్వైరీ చేస్తే మొత్తం విషయాలు బయటపడతాయని పోలీసులు అయితే అనుకుంటున్నారు. ఇంకా అలానే సోనాలి ఎటువంటి కేసులు పెడితే వాడు ఎక్కువ శాతం జైల్లో ఉంటాడో అనేది కూడా వాళ్ళు ఆలోచించి కొన్ని కేసులు కొన్ని సెక్షన్లు అయితే వాడి మీద బనాయించి పెట్టేశారు. ఈరోజు సాటర్డే కదమ్మా, ఈరోజు రేపు ఇంకేమీ ఉండదు, మండే నిన్ను మళ్ళీ పిలుస్తాము, అప్పుడు కోర్టుకి రావాల్సి ఉంటుంది అని అన్నారు. సార్ నేను అస్తమాటికి తిరగలేను సార్, మీరు అర్థం చేసుకోండి, నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు అని చెప్తుంది. అలా కాదమ్మా, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు నీకు తెలియదు కాదు. నీ మీద కూడా వీడు అటాక్ చేశాడు. ఇంకా ఎంతమందిని ఇలా చేశాడో అనేది బయటికి లాగాలి. వీడిని బాగా ప్రాపర్గా మనం ఎంక్వైరీ చేస్తేనే అవన్నీ బయటపడతాయి. మరి దానికోసం నువ్వు సహకరించవా? నీలాంటి మరి కొంతమంది ఆడపిల్లలు అన్యాయంగా వీడి చేతిలో బలవ్వాల్సిందేనా అని అన్నారు. ఆ మాటకి ఓకే సార్ వస్తాను, తప్పకుండా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. మరి సోనాలి వెళ్ళింది కానీ బిక్కు అనుకుంటూ భయపడిపోతుంది. ఇంకా మధ్యాహ్నం ఆఫీస్ అవ్వగానే ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్లకుండా తన మటుకు ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఏంటో అర్థం కావట్లేదు. ఇంట్లోని ఈ విషయం చెప్దామంటే భయం, ఎవరేమంటారా, ఇంకా నన్ను ఉద్యోగం కూడా చేయనివ్వరా అని భయపడిపోతుంది. ఎవరికీ చెప్పుకోలేకపోతుంది. తన ఫ్రెండ్స్ అందరూ కూడా వేరే స్టేట్లో ఉన్నారు. పెళ్ళైపోయి కొంతమంది ఉంటే కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళతో షేర్ చేసుకోవడానికి కూడా సోనాలికి అయితే ఇష్టం లేదు. పాపం అక్కడ అలా తిరిగేసి సాయంత్రం 6:30కి అయితే ఇంటికి వస్తుంది. ఆ సమయంలోని ఇరుగు పొరుగు వాళ్ళు కూడాను పెద్దగా బయటనైతే కనిపించట్లేదు. ఎందుకనంటే వీకెండ్స్ అనేసరికి బయటికి వెళ్ళి తిరగడం అందరికీ అలవాటే. మరి అలానే ఆ అపార్ట్మెంట్లోని చాలామంది బయటికి అయితే వెళ్ళిపోయారు. నిశ్శబ్దంగా ఉంది. తలుపు తాళం తీస్తుంది. కేవలం ఆ తాళం శబ్దం మాత్రమే వినబడుతుంది. లోపలికి వెళ్లకుండా లైట్ అయితే ఆన్ చేసింది, చెయ్యి లోపల నుంచి పెట్టి. లైట్ వెలగగానే ప్రశాంతంగా కనిపిస్తుంది తన ఇల్లంతా కూడాను. హమ్మయ్య అనుకుంటూ లోపలికి అయితే వెళ్ళింది. తను రిలాక్స్ అవుతూ ఇంకా స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసే సమయంలోని మళ్ళీ అదే అమ్మాయి ఒక మూల కూర్చొని గట్టిగా ఏడుస్తోంది. సోనాలి భయపడిపోతూ ఇంకా తను టవల్ చుట్టుకొని బయటికి వెళ్ళబోతూ ఉంటే సోనాలిని అయితే పట్టుకుంది. నన్ను వదిలే, ప్లీజ్ నన్నేం చేయకు, నీకేం అపకారం చేశాను, నువ్వు నా వెనకాల ఎందుకు పడ్డావు, ప్లీజ్ నన్ను వదిలే, నిన్ను చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది అని సోనాలి అయితే అంటుంది. ఆ మాటలకి తనైతే ఇలా మాట్లాడుతుంది. నేను నీలాంటి ఆడపిల్లనే, చెప్పాలంటే నీకన్నా చాలా చిన్నదాన్నక్క, ప్లీజ్
నా మాటలు వినవా? నాకు మోక్షాన్ని లభించేటట్టు చేయవా అని అడుగుతుంది. ఆ మాటలకి సోనాలి నిర్ఘాంతపోయి అలానే చూస్తుంది. ఏమైంది? అసలు నువ్వెవరు? ఆ అమ్మాయి దృష్టి, పోలీసులు అడుగుతున్న అమ్మాయి దృష్టి నువ్వేనా అని అంది. అవునక్క, నేనే. నన్నే అన్యాయంగా వాడు పొట్టను పెట్టుకున్నాడు. నేనెక్కడున్నానో కూడా ఇప్పుడు ఎవ్వరికీ తెలీదు. అమ్మ నాన్నకి నేనెక్కడున్నానో, అసలు బ్రతికే ఉన్నానా లేదా అనేది కూడా తెలీదక్క. ప్లీజ్ అక్క, నాకు హెల్ప్ చేయని ఏడుస్తోంది. అప్పటికింకా కొంచెంగా ధైర్యం తెచ్చుకుంది సోనాలి. అసలు ఏం జరిగింది? ఎలా నువ్వు వాడి ట్రాప్లో పడ్డావు ఏంటి అని అడుగుతుంది. మరి దృష్టి వాళ్ళ నాన్న సోల్జర్, వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్. తనకి ఒక అన్నయ్య అయితే ఉన్నాడు, రోహన్. మరి రోహన్ దృష్టి ఇద్దరు కూడాను ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్నారు. రోహన్ అప్పటికే ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లోనైతే ఉన్నాడు. తను బాగా చదువుకునే అబ్బాయి. మరి దృష్టి కూడా బాగా చదువుతున్న అమ్మాయే. తను నీట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయితే అవుతుంది. తను దానికోసమే కోచింగ్కి కూడా వెళ్తుంది. ఎవ్రీడే 6 o'clock వరకు కోచింగ్ అయిన తర్వాత వాళ్ళ అన్నయ్య తన పని ముగించుకొని తిని పికప్ చేసుకొని ఇంటికైతే తీసుకువస్తాడు. మా నాన్న ఒక చక్కటి స్థలాన్ని అయితే అమ్ముదామని అనుకున్నారు. ఆ సందర్భంలోనే అజయ్ అయితే పరిచయం అయ్యాడు. మా నాన్నకి చాలా క్లోజ్ అయితే అయిపోయాడు. మా ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. అంతేకాదు, అజయ్ అన్నయ్య అని నేను పిలిచేదాన్ని. నాతోని కూడా చక్కగా మాట్లాడేవాడు. ఎలా అంటే నాకు ఒక సొంత అన్నయ్యలాగే బిహేవ్ చేసేవాడు. నా కోసం నీట్ పుస్తకాలు తీసుకువచ్చి నాకు ఇస్తూ ఉండేవాడు. నేను కూడా సొంత అన్నయ్యలాగే ఫీల్ అయ్యేదాన్ని. ఎక్కడ కనిపించినా ఆపి మరీ పలకరించేవాడు. ఎప్పట్లానే ఆ రోజు కూడా అన్నయ్య నేను కాలేజ్కి కోచింగ్ సెంటర్ కానీ బయలుదేరాం. అన్నీ అయితే నేను నా కాలేజ్ అయిపోగానే వచ్చేస్తాను చెల్లి అని చెప్పాడు. సరేనన్నయ్య అంటూ నేనైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయాను. అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చే సమయంలోనే అన్నయ్యకి అయితే కాల్ చేశాను. ఎందుకనంటే ఆ రోజు నాకు ఒక క్లాస్ అయితే అవ్వలేదు. తొందరగా విడిచిపెట్టేయడంతో అన్నయ్యకి కాల్ చేసి, అన్నయ్య నేను ఒక్కదాన్నే ఇంటికి వెళ్ళిపోతున్నాను మా ఫ్రెండ్స్తోని అని చెప్పాను. అన్నయ్య వద్దని చెప్పినా కూడా నేను పర్వాలేదు అన్నయ్య అని చెప్పి మా ఫ్రెండ్స్తోనైతే నేను రోడ్డు మీదకి వచ్చేసాను. మరి సగం దారిలోని మా ఫ్రెండ్స్ అయితే ఓకే నేను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి నన్నైతే ఇంటికి పంపించేశారు. నేను ముందుకు వెళ్తున్న సమయంలోని అజయ్ కార్తో వచ్చి నా ముందునైతే ఆపాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికే కదా, పద అంటూ నన్నైతే కారు ఎక్కమన్నాడు. నేను మొహమాటం కొలిది వద్దన్నయ్య పర్వాలేదు నడుచుకొని వెళ్ళిపోతాను అని అంటే, అదేంటి అలా అంటావు? నేను మీ సొంత అన్నయ్యనంటే అలానే అంటావా? కారెక్కు అంటూ కారు అయితే ఎక్కమన్నాడు. సరేనని కారెక్కి కూర్చున్నాను. ఈలోగా మా రోడ్డు వైపు కాకుండా మరో రోడ్డు వైపు అయితే వెళ్తున్నాం. అన్నయ్య ఇది మా రోడ్ కాదు, అటు కదా వెళ్ళాలి అని అడుగుతుంటే, అదేం లేదురా, ఈరోజు మా అమ్మ వాళ్ళు వచ్చారు, నేను వాళ్ళకి పరిచయం చేద్దామని ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. అరే, ఇంట్లో నీ ఎవరికి చెప్పలేదన్నయ్య, వాళ్ళు మళ్ళీ నా గురించి ఎత్తుక్కుంటారు, ఇంకోసారి వస్తానులే అన్నయ్య అని చెప్తూ ఉన్నా కూడాను వినిపించుకోకుండా, ఏముంది నీకోసం మళ్ళీ పెద్దవాళ్ళు మళ్ళీ రాలేరు కదా చెల్లి, పర్వాలేదు ఒక్క 5 నిమిషాలు నిన్ను నేను డ్రాప్ చేస్తాను కదా, మీ వాళ్ళకి ఫోన్ చేసి కూడా చెప్తాను, కంగారు పడకు అని అన్నాడు. సరేనని నేను ఊరుకున్నాను. మరి కొంచెం దూరం వెళ్ళేసరికి మెడికల్ షాప్ దగ్గర ఆపి, నాన్నగారికి మందులు తీసుకోవాలి ఇప్పుడే వస్తానంటూ మెడికల్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాడు. నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత నాకు ఒక డ్రింక్ బాటిల్ తీసుకువచ్చి అని చెప్తూ ఉంటే గజగజ వణికిపోతుంది సోనాలి. నాకు ఇలాగే జరిగింది, నన్ను ఇలానే ట్రాప్ చేశాడు అంటూ తనైతే బాధపడిపోతూ కళ్ళంట నీళ్లు తిప్పుకుంటుంది. తర్వాత అని అడుగుతుంటే, ఆ డ్రింక్ బాటిల్లో ఏదో కలిపేశాడక్క, నేను తెలియక తాగేశాను. తర్వాత ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఎవరూ లేరు. ఆ తర్వాత నాకు ఏం జరిగిందో తెలీదు, కళ్ళు తిరిగి పడిపోయాను. కొంతసేపటికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి నాకు అంతా అర్థమైంది. వెంటనే నా బ్యాగ్లో ఉన్న సెల్ ఫోన్ తీసి ఫోన్ చేద్దాం అనుకునే సమయానికి వాడు బయటికి అయితే వచ్చేసాడక్క. నేను బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే బయట నా తాళాలు వేసేశాడు. నేను గట్టిగా అరుస్తుంటే నా నోట్లో గుడ్డలు కుక్కేశాడు. అంతేకాదు నన్ను ఇష్టం వచ్చినట్టు కొడుతూ మరొక రూమ్లోకి తీసుకువెళ్ళి పడేశాడు. నేను అక్కడే ఏడుస్తూ ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలీదు. ఆ తర్వాత అంటూ ఏడుస్తుంది, దుఃఖపడిపోతుంది.
ఈ నీచుడు, ఈ మృగం లాంటి మనిషి నన్ను అమానుషంగా అంటూ ఏడుస్తోంది. అంతేకాదు, నేను అడ్డుకోపోతూ ఉంటే కత్తి తీసుకువచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టుగా పొడి చేశాడక్క. ఇదిగో అంటూ తన కడుపుని ఇంకా మొహాన్ని చూపిస్తోంది. అది చూడలేక భయంతోని గట్టిగట్టిగా అరుస్తూ దూరం అయితే వెళ్ళిపోయింది. భయపెట్టునక్క, భయపెట్టును, నా బాధను చెప్పుకుందామని అవి చూపించాను అని అంటుంది. ఇంక తను కూడాను అలానే అంటూ అక్కడే అలా నించొని చూస్తుంది. నన్ను అక్కడి నుంచి ఒక పెద్ద బ్యాగ్లోని పెట్టి వాడింటి దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోయాడక్క. అక్కడ అంటూ మళ్ళీ ఏడుస్తుంది. ఏమైంది తల్లి అని అంటూ ఉంటే అక్కడ మళ్ళీ అమానుషంగా నన్ను బలవంతం చేసి నేను చనిపోయానని నిర్ధారించుకొని వాడింటి వెనకాతల పాతి పెట్టేశాడక్క. దాని మీద ఒక మొక్కను కూడా వేశాడు. నేను అక్కడే ఉంటున్నాను. నా శవం కుళ్ళిపోతుందక్క, పురుగులు పట్టిపోతున్నాయి, నన్ను అవి పూర్తిగా తినేస్తున్నాయి అక్క, నేను భరించలేకపోతున్నానక్క అంటూ ఏడుస్తూ చెప్తుంది. నేను ఇంకా విముక్తురాలను అవ్వలేకపోతున్నాను. నా తల్లిదండ్రులు నా గురించి ఏడుస్తూ ఉంటే వాళ్ళ బాధని చూడలేకపోతున్నాను అంటూ మళ్ళీ బోరున ఏడుస్తుంది. మరి తను అలా గట్టిగా రోదిస్తూ ఉంటే అది బీభత్సంగా భయంకరంగానైతే వినిపిస్తూ ఉంది. సోనాలి భయపడిపోతుంది. ఈలోగా మరి నన్నేం చేయమంటావు అని అడిగింది సోనాలి తేరుకొని. అదే అక్క, పోలీసులకి నేను ఎక్కడున్నానో ఆ వివరాలన్నీ కూడా చెప్పు, అప్పుడు వాళ్లే చూసుకుంటారు అని చెప్తోంది. అప్పటికే సోనాలికి ఏం జరిగిందో మరి తెలియదు కానీ బేభత్సంగా ఒళ్ళు అయితే వణికిపోతుంది. ఇంకా జ్వరంలోకి అయితే దించేసింది. తను లేవలేని స్థితిలోకి అయితే అయిపోయింది. సండే అంతా కూడాను తను పడుకునే ఉంది. తన చుట్టూ ఈ పాప ఆత్మ అయితే తిరుగుతూనే ఉంది. తనకి న్యాయం జరుగుతుందో లేదో అని భయపడుతుంది. మరి మరొక పక్క సోనాలి అయితే నిద్దట్లోనే ఏవేవో కలవరిస్తుంది. నేను వెళ్తాను, ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది, నీ శవాన్ని బయటికి తీసుకువస్తాను, వాడి గురించి అందరికీ తెలిసేటట్టు చేస్తాను అని అంటుంది. మరికొంతసేపటికి భయపడిపోతూ అమ్మో నువ్వు రావద్దు, నన్నేం చేయకు అంటూ అజయ్తో మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది. అదంతా చూస్తున్న ఆ దృష్టి మటుకు ఏమవుతుందా అని అలానే భయంతోని తన పక్కనే కూర్చొని ఉంది. సోమవారం పొద్దున్నే ఎవరో లేపినట్టు లేచి కూర్చుంది సోనాలి. తనకి పూర్తిగాను ఒంట్లోని ఆరోగ్యం అయితే ఉంది ఇప్పుడు. సరే, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి వెళ్దామని రెడీ అవుతున్న సందర్భంలోని మళ్ళీ కనిపించింది. తుల్లిపడి భయపడుతూ ఏమైంది అని అడిగింది. అక్క, నువ్వు మరి ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళవా, నా గురించి చెప్పవా అని అడుగుతుంది. అందుకే రెడీ అవుతున్నానమ్మా, ఆఫీస్లో లీవ్ పెట్టి నేను కోర్టుకి వెళ్ళే సమయంలోని పోలీసులతో ఈ విషయం మొత్తం చెప్తాను అని అన్నది. ఇంకా అలానే తను ఆఫీస్కి వెళ్ళి లీవ్ పెట్టి కోర్టుకి అయితే వెళ్తుంది. ఆ సమయంలోని పోలీసులతోని మాట్లాడుతుంది. వెంటనే వాళ్ళు ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేసేస్తారు. ఎందుకనంటే అది పెండింగ్ కేసు. ఆల్రెడీ 2-3 months అయితే అయిపోతుంది. ఆ అమ్మాయి ఎక్కడుందో అనేది కూడా తెలీదు. కనీసం ఆ అమ్మాయి డెడ్ బాడీ అయినా దొరికితే ఆ పేరెంట్స్కి ఇవ్వాలని పోలీసులు అయితే అనుకుంటున్నారు. అందుకనే వెంటనే క్లూ దొరకగానే వాడి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి వెనకాల పెరట్లోని తవ్విస్తున్నారు. బోల్డని మొక్కలైతే వేశాడు. మరి అలా తవ్వుతున్న సందర్భంలోనే వాళ్ళకి అక్కడ 2-3 డెడ్ బాడీలు అయితే దొరికాయి. మరి అందులో ఒక డెడ్ బాడీ పూర్తిగాను శిథిలావస్థలోకి చేరుకుంది. అది ఎప్పుడు చంపేశాడో తెలియదు. మరి మిగతా 2 కూడాను కుళ్ళిపోయి పురుగులు పట్టి అయితే కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. అంతే, నిర్ఘాంతపోయారు. ఇది చిన్న కేసు కాదు, చాలా పెద్ద కేసు అంటూ వెంటనే వాళ్ళందరూ కూడాను ఎలక్ట్ అయిపోయారు. వాడిని చెదగబాదుతూ అసలు ఏం జరిగింది, ఎలా చంపావు అంతమందిని అంటూ వాడిని ప్రశ్నల మీద ప్రశ్నలు అయితే వేస్తున్నారు. ఆ సందర్భంలోని తన మటుకు పిచ్చిగా అటు ఇటు చూస్తూ అదిగో దృష్టి వచ్చేస్తుంది, నన్ను చంపేస్తుంది అని ఏడుస్తూ కొంతసేపటికి నవ్వుతూ పిచ్చి చేష్టలు అయితే చేస్తున్నాడు. వీడు కావాలనే ఇలా చేస్తున్నాడని మరి 4 అయితే వడ్డించారు. పోలీసులకైతే పూర్తిగా అర్థమైపోయింది వీడొక సైకో కిల్లర్ అని, ఇలాగా ఎంతమందినో చేశాడని. మరి వాడికైతే ట్రీట్మెంట్ చేయించడానికి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్లారు.
అక్కడ వాళ్ళు టెస్టులు చేసి నిజంగానే పిచ్చెక్కింది ఇతనికి, కొన్నాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత బాగుపడితే అప్పుడు పంపిస్తామంటూ తనకైతే హాస్పిటల్లో పెట్టేశారు. మరి తన మీద ఎన్నో కేసులు అయితే బనాయించేశారు. ఆ తర్వాత హాస్పిటల్లోని ఆ రోజు రాత్రి పడుకున్న అజయ్ మటుకు, నా దగ్గరికి రావద్దు, నన్నేం చెయ్యకు, నేను వదిలేద్దాం అనుకున్నాను, కానీ నాకు అలా అమ్మాయిల్ని హింసించడం అంటే ఇష్టం, అందుకనే అలా చేశాను, నా దగ్గరికి రాకు, నన్నేం చెయ్యకు అని అంటున్నాడు. అక్కడే ఉన్న వార్డెన్ తన పిచ్చి చేష్టలు చూసి నవ్వుకుంటున్నాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి అక్కడ టీవీ వేసి చూపిస్తున్నారు. అలా టీవీ వేసి చూపిస్తున్న సందర్భంలోని తను అలానే చూస్తూ ఏంటో పెరాలసిస్ వచ్చిన వాళ్ళలాగా ఓ పక్కకైతే ఒరిగిపోతున్నాడు. తనకి అక్కడ టీవీలో నుంచి దృష్టి అయితే బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది కూడా అతి భయంకరమైన రూపంలోని. వద్దు, నా దగ్గరికి రావద్దు, నన్నేం చేయకు అంటూ ఏడుస్తూ వెనక్కి వెళ్తున్నాడు. ఇంకా అది చూసిన వార్డెను, ఏయ్ కామ్గా కూర్చో అని చెప్తూ తన్నైతే కొట్టాడు. అంతే, వార్డెన్ చెయ్యి గట్టిగానైతే కొరికేశాడు. ఈలోగా డాక్టర్లు వచ్చి గట్టిగా పట్టుకొని తన్ని కట్టేసి కరెంట్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ ఇలాంటి వాడికి బుద్ధి రాదు అంటూ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. అంతే, ఇంకా పూర్తిగాను ప్యారలైజ్ అయినట్టుగా మంచం మీద అయితే ఉండిపోయాడు. మరి ఆ సందర్భంలోని దృష్టితో పాటు మరొక ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళిద్దరినీ కూడా ఇలానే చంపేశాడు. వాళ్ళ శవాల్ని కూడాను ఎవరికీ తెలియకుండా మాయం అయితే చేసేస్తూ ఉండేవాడు. మరి ముఖ్యంగాను వీడికి చిన్నపిల్లలు ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్న ఆడపిల్లలనే టార్గెట్ చేస్తూ వాళ్ళనే ఇలా చేసేవాడు. మరి దృష్టితో పాటు ముగ్గురినైతే చంపేశాడు అప్పటికే. మరి వాళ్లే వచ్చి తన పక్కన కూర్చొని తనకి మాత్రమే కనిపిస్తూ నానా హింసలు అయితే పెడుతున్నారు. ఫిజికల్గా మెంటల్గా కూడా పెడుతున్నారు. అయినా కూడా బయటికి ఏవీ కనిపించవు, వినిపించవు. తనకి మాత్రమే ఆ నొప్పి అనేది తెలుస్తుంది. కాళ్ళు గోర్లు పీకేశారు, కన్ను గుడ్లు నొక్కేశారు. భయపడుతూ గట్టిగా అరుస్తున్నాడు. వాళ్ళ మొహాల్ని అతి వికృతంగా చేసి వాడికి చూపిస్తున్నారు. ఇలానే కదా మమ్మల్ని చేశావు, మేమెక్కడున్నామో కూడా తెలియకుండా చేసావు కదూ, నీకు అలానే చేస్తాం అని అంటూ ఉంటే తను ఏవీ మాట్లాడలేకపోతున్నాడు. చేతులు కాళ్లే కాదు, ఈవెన్ కనుగుడ్లు కూడా కదపలేని స్థితిలోకి అయితే వెళ్ళిపోయాడు. మరి నోటంట చొంగ అయితే కారుతుంది. వాళ్ళు నవ్వుతున్నారు. తెల్లవారుజాము వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వచ్చారని తెలిసింది. వాడు ఇలాంటి వాడు కాదు అంటూ వాళ్ళ అమ్మ నాన్న వెనకేసుకొని వస్తున్నారు. కానీ వాళ్ళకి తెలుసు వాడు ఎలాంటి దుర్మార్గుడు అనేది. మొత్తానికి ఎలాగైతేనే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. తను వీల్ చైర్లోనైతే కూర్చొని ఒక పక్కకి ఒరిగిపోయి వాళ్ళనే చూస్తూ అలా కళ్ళంట నీరైతే కార్చేస్తున్నాడు. అది చూస్తున్న తల్లిదండ్రులు బాధతోని ఏడుస్తున్నారు. నా కొడుకుని ఏంటి ఇలా చేసేశారో అంటూ శాపనార్థాలు అయితే పెడుతుంది. పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా వాడే చేశాడని ఎలా నిర్ధారించేశారు, అయినా వాడి ఇంట్లో దొరికితే వాడే చేసినట్టుగా అని అడ్డాతిడ్డంగానైతే మాట్లాడుతుంది. అక్కడికి వచ్చిన పోలీస్ ఇలా అంటున్నాడు, మేడం, ఇదే మీ కూతురికి జరిగితే మీరు ఇలానే మాట్లాడతారా? ముగ్గురిని పొట్టని పెట్టుకున్నాడు. వాళ్ళు ఏమయ్యారో కూడా పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలీదు. మీకు ఇంకొక విషయం తెలుసా? 4వ అమ్మాయిని చంపే సమయంలోని వాళ్ళలోని ఒక అమ్మాయి ఆవిడికి పట్టుకొని ఈ విషయాలన్నీ చెప్పిందంట. మేము కూడా ముందు నమ్మలేదు అమ్మాయి చెప్పినప్పుడు, కానీ ఇంకా క్లూస్ ఏమీ దొరక్క వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే మాకు అర్థమైంది, వీడి వలన పాపం ఆ ప్రాతలకి శాంతి లేదు, తెలుస్తుందా మీకు? అందుకే వీడు ఎలా తయారయ్యాడు అంటూ పదండి టైం అయింది అంటూ వాళ్ళు అక్కడి నుంచి అయితే లేపేశాడు. ఇంకా ఏడ్చుకుంటూ వాళ్ళైతే వచ్చేశారు. బెయిల్కి అప్లై చేసుకుంటాంలేండి, మాకు తెలుసు అంటూ వాళ్ళ నాన్న ఏవో రూల్స్ అయితే మాట్లాడాడు. మొత్తానికి ఎలాగైతేనే ఆ రోజు రాత్రి టెర్రస్ మీదకి వెళ్ళి వాడంతట వాడే టెర్రస్ మీద నుంచి దూకి చనిపోయాడు. అసలు నిజంగా వాడే చనిపోయాడా లేదంటే వీళ్ళే చంపేశారా అనేది మిస్టరీ. మరి ఇలానే ఉంటాయి ఇలాంటి పనులు చేస్తే. క్రూరంగా కొంతమంది మగవాళ్ళు కనీసం మానవత్వం అనేది కూడా లేకుండా ఆడపిల్లల మీద ఇలా అఘాయిత్యాలు చేస్తుందే కాకుండా మృగాల్లాగా వాళ్ళని అతి ఘోరంగా హింసించడం అనేది చాలా దారుణం.
ఇది రియల్ ఇన్సిడెంట్ అండి. 2010లోని డిసెంబర్లో జరిగిన రియల్ ఇన్సిడెంటు. దిశ అనే అమ్మాయికి జరిగిందనమాట. వాళ్ళ ఫ్యామిలీలోని పాపం నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అమ్మాయి, అది కూడాను సోల్జర్ కూతురికే ఇలా జరిగితే ఇంకా నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇంకేంటి పరిస్థితి. పాపం తనకి అన్నీ తెలుసు. 17 ఇయర్స్ అమ్మాయి అంటే అన్నీ తెలిసే ఉంటాయి కదా. కానీ గుడ్డిగా నమ్మడం అనేది చాలా తప్పు ఎవరికైనా కూడాను. ఎవరిని నమ్మకూడదు. అది ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళని ఇలాంటి విషయాల్లో అస్సలు నమ్మకూడదు. ఇంట్లో వాళ్ళే అని ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను అని అంటే, ఎక్కువ ఇలాంటి ఘోరాలన్నీ కూడా వాళ్ళకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఇంట్లో వాళ్ళే అయి ఉంటారు కాబట్టి. సో బీ కేర్ఫుల్ అమ్మాయిలు. అండ్ ఇలాంటివి జరగకుండా ముందే మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ ఎంత జాగ్రత్త పడినా జరుగుతున్నాయి అని అంటే అది మన కర్మ కనుక ఇంకేమీ అనుకోవడానికి లేదు. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఈరోజు వీడియో చాలా చిన్నది, షార్ట్గానైతే చెప్పడానికి ప్రయత్నించాను. అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.